నేను రావాలని చాలా మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు నేను రాకూడదని కోరుకుంటున్నాను. వినాలి. వీరమల్లు చెప్తే వినాలి. మేకల్ని వేటాడే పులిని ఇప్పుడు దాకా చూస్తుంటారు. కానీ ఆ పులుల్ని వేటాడే పెబ్బులిని ఇప్పుడు చూస్తారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు నటించిన హరహర వీరమల్లు సినిమాలో డైలాగ్స్. అన్నయ్య లుక్ అండ్ స్వాగ్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. సో నిజంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అయితే షాక్ అయి ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా పోవాలని కోరుకున్న యాంటీ ఫ్యాన్స్ అయితే అదిరిపోయి ఉంటారు. అంత బాగా కట్ చేశారు ట్రైలర్ అయితే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో బాగుండిద్దని. హలో అండి, నేను మీ కింగ్ సతీష్. సో ఇంకా వివరాల్లోకి వస్తే ఇన్ని రోజులేంటి, సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ సినిమా గురించి. సో సినిమా వాయిదా పడతానే ఉంది. డైరెక్టర్ మారుతాడే ఉన్నారు. కిష్టి వదిలేసాడు, జాగర్లమూడి వచ్చాడు, మధ్యలో త్రివిక్రమ్ గారు ఏదో కొంచెం చేశాడు. సో చాలా ఇయర్స్ అయితే సాగదీశారు ఈ సినిమాని. సో ఫైనల్లీ ఎలా వచ్చింది, ఏముంటదిలే సినిమాలో అని ఎవరికి అంచనా లేవు. ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అంచనాలు అనేది తగ్గిపోయినాయి. ఎందుకంటే రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే ఉంది. సో ఫైనల్లీ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా చాలా అంటే చాలా డల్ గా జరుగుతుంది. కేవలం ఈ సినిమా సాగదీయడం వల్ల, అసలు సినిమాలో ఏం మ్యాటర్ ఉండిద్దిలే అని అందరూ అనుకోవడం వల్ల. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఇప్పుడు టైలర్ బయటకు వచ్చిందో అందరి అంచనాలు తల కిందులు చేసేసింది. అసలు చాలా మంది అయితే ఆశ్చర్యపోయి షాక్ లో ఉండిపోయారు ఒక 2-3 నిమిషాలు. ప్రతి ఒక్కడు కూడా టైలర్ ఒక్కటి కన్నా ఎక్కువ సార్లు చూసిన మళ్ళా రిపీట్ చూసిన నేనైతే 7 సార్లు చూశాను. సో మీరు కూడా ఖచ్చితంగా రిపీట్ చూస్తుంటే ఈ టైలర్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా టైలర్ లో విషయానికి వస్తే సినిమాలో అయితే చాలా మ్యాటర్ ఉంది. అండ్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. స్టోరీ స్కేల్ కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉన్నాయి, ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మీదకి అయితే అదిరిపోయింది, ఒక రేంజ్ లో ఉంది, మామూలుగా కొట్టలేదు కీరవాణి గారు. అండ్ అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్, నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి బంగారపు నిధి. అది చాలా బాగుండిద్ది. ఈ సినిమాలో తనకి వేసిన కాస్ట్యూమ్స్ కానీ తన లుక్ కానీ చాలా బాగుంది. ఇంకా సునీల్ గారు ఉన్నారు, తనిఖీల బన్నీ గారు ఉన్నారు. ఇంకా విలన్ గా యానిమల్ విలన్ తెలుసు కదా, డియోల్, అతను ఉన్నాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సో ఫైనల్ గా మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే అసలు ఆ లుక్, ఆ స్లాగ్, ఆ కత్తి తిప్పే స్టైల్, అవి వేసే స్టైల్, బాణాలు వేసే స్టైల్, అది కానీ ఇది కానీ, గుర్రం రైడింగ్, హార్స్ రైడింగ్, ఇవన్నీ కూడా అద్దరుగొట్టేసాడు. ఇంకా డైలాగ్ డెలివరీ, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తుంటే ఒక రకమైన స్టైల్, ఒక రకమైన ఎమోషన్ ఉండిద్ది. ఆ ఎమోషన్, ఆ స్టైల్ అంతా కూడా అసలు అలా కళ్ళప్పకి చూస్తా ఉన్నాం. ఇంకా టైలర్ లోనే ఎలా ఉంటే ఇంకా పెద్ద 70mm స్క్రీన్ లో, పెద్ద బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే, అది కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన స్క్రీన్ మీద చూసి. చాలా మంది ఫ్యాన్స్ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆ లోటైతే తీర్చేది. ఎన్నాళ్ళు ఓజీ 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 అని ఎదురు చూస్తున్న ఎంతో మంది అభిమానులు ఇప్పుడు మాత్రం అరహర వీరమల్లు అంటారు. ఎందుకంటే టైలర్ తో ఆ రేంజ్ అంచనాలు అనేది క్రియేట్ చేసేసింది. డెఫినెట్ గా పెద్ద హిట్ కొట్టబోతున్నాం, కొట్టి తీరద్ది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడే సినిమా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా టైలర్ చూసి ఉంటారు ఖచ్చితంగా. డెఫినెట్ గా టైలర్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే సినిమా నాకు తెలిసి ఈ నెల 24వ తారీఖు ఇచ్చాడు డేట్. సో ఆ రోజు మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం రాబోతుంది. సో ఆ రోజైనా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి, మళ్ళీ వాయిదా పడద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి అయితే డెఫినెట్ గా వాయిదా పడదు. ఎందుకు అంటే టైలర్ రిలీజ్ అయినాక ఒక్కసారిగా అంచనాలు మారిపోయి బిజినెస్ టక్క బిజినెస్ జరిగిపోతే ఏఎం రత్నం గారు ఎంత పెట్టుబడి పెట్టారో అదంతా కూడా తిరిగి ఆయనకు వచ్చేస్తుంది. హ్యాపీగా ట్రేబుల్ ప్రాపర్టీతో సినిమాని అయితే రిలీజ్ చేస్తారు అన్న అంచనాలు అయితే మొదలైపోయినాయి. సో ఈ సినిమా రిలీజ్ కావాలి, పెద్ద హిట్ కావాలి, ఫ్యాన్స్ అందరూ హంగామా చేయాలి, పండుగ చేసుకోవాలి. సో ఇది నా విషయం. ఇది ఖచ్చితంగా జరిగిద్ది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.